విశ్లేషకులకి 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారం. నవీన్ గారు నిన్న ఏదైతే తాడేపల్లిగూడెంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఉమ్మడి సభలో చంద్రబాబు నాయుడు ఏమో ఏదైతే గతంలో ప్రజలు మర్చిపోయారని మెమరీ లాస్ లాగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏమో మతి స్థిమితం కోల్పోయిన వాళ్ళలాగా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఏదైతే 5 కోట్ల మంది చూస్తున్నారు, వీళ్ళు కలయిక ఈరోజు చరిత్రాత్మకమైనదని, ఇది రాష్ట్ర ప్రజల కోసం వీళ్ళు కలవడం జరిగిందని చెప్పేసి ఊదరగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. గతంలో 2014లో కూడా ఇదే మాటలు మాట్లాడినారు. ఆ రోజు కూడా చరిత్రాత్మక నిర్ణయము, రాష్ట్ర ప్రజల కోసం మా కలయిక, ఈ రోజు నేను త్యాగం చేస్తున్నాను రాష్ట్రానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడము, చంద్రబాబు నాయుడు మాట్లాడడము 2014లో కూడా చూడడం చేస్తుంది. సేమ్ నిన్న కూడా అదే విధంగా సభ గుర్తొచ్చే విధంగా 2014 ఏ విధంగా సభలు పెట్టారో అదే విధంగా ఇద్దరు కలిసి సభ పెడితే కూడా, కానీ ఆనాడు పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, కేవలం వెనుక నుంచి బ్యాక్ సపోర్ట్ చేస్తారు అంతే. కానీ ఈసారి ప్రత్యక్షంగా పోటీ చేయబోతున్నారు కదా. అదే ఆ రోజు ఒక్క సీటు కూడా తీసుకోకుండా త్యాగం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రయత్నం చేశాడు. ఈ రోజు ఏదో 24 సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదే నిన్న ఇది మతి స్థిమితం లేని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా స్టేజ్ పైన ఎక్కి తోలు తీస్తా, నార తీస్తా, వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను అని మాట్లాడటము, కాలు పైన వాళ్ళ గుట్టు పైన తొక్కి మాట్లాడతాను, తొక్కుతానని చెప్పి మాట్లాడటము, ఇవన్నీ చూస్తే గతంలో కూడా సేమ్ ఇదే మరి మాట్లాడాడు. 2014లో ఇదే మాట్లాడాడు, 2019లో ఇదే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ గేటు కూడా తాకినేను, కనీసం ఆయన ఎమ్మెల్యే కూడా కానీ ముఖ్యమంత్రి పెద్ద దేవుడు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి గతంలో కూడా మాట్లాడింది. ఈ మాటని ఈ రోజు నిన్నే కొత్తగా మాట్లాడింది కాదు. కాకపోతే కొంచెం ఊగేది ఎక్కువ, ఊగడం అనేది ఎక్కువ జరిగింది. గతంలో కన్నా ఇంకా ఎక్కువ ఊపుతో ఊగడం జరిగింది. అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, సార్ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మీట్ పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఆ ఊలకా మాట్లాడడం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇదే కొత్త కాదు. గత 2014 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అక్కసు కక్కుతా ఉంటాడు. ఎన్నికలకు ముందు గాని ఎన్నికలైన తర్వాత గాని అక్కసు కక్కుతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అని పేరు చెప్తేనే ఆయనకి జీర్ణించుకునే పరిస్థితి. మేము అడుగుతున్నాం సభాముఖంగా, ఈ రోజు 4,16 లక్షల మంది, 14 లక్షల మంది ఓటర్లు అడుగుతున్నారు. అయ్యా 2014లో కూడా మా కలయిక ఏదైతే చరిత్రాత్మకమన్నావు, మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా, మైన్స్ లో మాఫియా అన్నావు. మరి ఇప్పుడు మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఆయన సభలు జరుపుతున్నావు. అసలు నీ మాట ఏం నమ్మాలి? 2014లో చెప్పేది నమ్మాలా? 2019లో చెప్పేది నమ్మాలా? ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలు వస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి పొగడడం నమ్మాలా? అదేవిధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాకపోయినా లోకేష్ గారికి ఉద్యోగాలు వచ్చింది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉద్యోగం, ఒక మంత్రి పదవి అన్నాడు. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, నవీన్ గారు ఆల్రెడీ మీరు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, సైనికులు కావచ్చు, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సమాధానం ఇచ్చారు. ఆల్రెడీ పొత్తుకు ఎందుకు వెళ్తున్నారు, అది అదే పొత్తుకు ఎందుకు వెళ్తున్నారు నిన్న కూడా స్టేజ్ పైన చెప్పాడు. అది కూడా చెప్తాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ మాటల్లోనే నిన్న కూడా చెప్పాడు, పొత్తుకు ఎందుకు పోతున్నామో చెప్పాడు. నాకు బూత్ లెవెల్లో, నాకు ఒక బూత్ లెవెల్లో ఏజెంట్ లేరు. బూత్ లెవెల్లో ఏజెంట్ లేనప్పుడు నేను సీఎం ఎలా అవుతాను? 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టలేను. 175 నియోజకవర్గాల్లో నాకు బిఎల్ఏ లేరు, అంటే బూత్ లెవెల్ ఏజెంట్ లేరు అని. అంటే బూత్ లెవెల్ ఏజెంట్ లేరు కాబట్టి ఈ రోజు ఈ అవకాశవాద రాజకీయాల కోసము చంద్రబాబు నాయుడు పొత్తుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని బూచుగా చూపిస్తున్నాడు. ఈయన పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏజెంట్ లేరు. ఇది స్వయంగా నిన్నే ఆ స్టేజ్ పైన ఒప్పుకోవడం జరిగింది. 175 నియోజకవర్గంలో మనం ఏజెంట్ పెట్టగలుగుతామా? మనకు 175 నియోజకవర్గంలో ఏజెంట్ లేనప్పుడు మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. అంతేగాని ఇవంతా అక్కస్సు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకైనా 5 సంవత్సరాలు చిన్నవాడైనా ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాడు. కనీసం మనం 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా నన్ను గెలిపించలేదని చెప్పి వాళ్ళ కార్యకర్తను బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు.
అంటే ఆయన ఉనికిని చాటుకోవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తూ నిన్న స్టేజ్ పైన మాటలు కూడా చూసాం. బూత్ లెవెల్ ఏజెంట్ లేదంటున్నాడు, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల నన్ను గెలిపించలేదంటాడు. అందుకు కాబట్టి ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయదలుచుకున్నాను, ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి నిన్న స్వయంగా ఆయన స్టేజ్ ముందు చెప్పాడు. గతంలో కూడా నిన్న స్టేజ్ మీద చెప్పాడు, కానీ నిన్న అంత ప్రజల ముందు కూడా ఏదైతే వాళ్ళ కార్యకర్తల ముందు కూడా చెప్పడం జరిగింది. నవీన్ గారు మీరు చెప్పడం. ఒకసారి ప్రమీల గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. ప్రమీల గారు నమస్కారం అండి. నవీన్ గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు వేణుగోపాల్ గారు ఏది మాట్లాడారో ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను సార్. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏ పోటీ చేయకుండా రాష్ట్ర విభజన జరిగి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి సపోర్ట్ చేసి రాష్ట్రానికి ఒక సీనియారిటీ ఉన్న నాయకుడు అవసరం ఉంది అని ఆ రోజును సపోర్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత 2019లో ఏవైతే ఆయన చెప్పిన కొన్ని పాలసీలని ఏదైతే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదో దాని నుంచి ఆయన పక్కకు వచ్చి 2019లో సింగిల్ గా రావడం జరిగింది. సింగిల్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళ వెనకాల వాళ్ళ నాన్న ఏర్పరిచిన రాజకీయ ప్రస్థానం లేదు, లక్షల కోట్ల డబ్బులు లేవు, ఏమీ లేకుండా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా రాజకీయాల్లోకి వచ్చి ఓటింగ్ శాతాన్ని చూపించిన గొప్ప నాయకుడు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనండి. స్టేజీల మీద మతిస్థిమితం లేకుండా ఏదైతే మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు చెప్పేది ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ తన అవకాశాల కోసమే వాడుకునే విధంగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వారు చెప్తున్నారు. వారు ప్రజల ముందు లేదు సార్, పవన్ కళ్యాణ్ గారికి ఏ అవకాశము ఏది అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా 2014లో తీసుకున్న 2019లో సింగిల్ గా వచ్చినా ఈ రోజు సపోర్ట్ చేసినా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే. వాళ్ళెవరు ఆయన్ని గెలిపించకపోయినా, ఆయన పక్షాన్ని నిలబడకపోయినా ఆయన కేవలం ప్రజల పక్షాన మాత్రమే నిలబడి ఉన్నారు. 1 రూపాయి పంచకుండా ఎలక్షన్ చేసిన రాజకీయ నాయకులను ఒకళ్ళని చూపించండి, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్ అంటే. అవును, గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ లేదని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పారు? మాకేమి వెనకాల వాళ్ళ నాన్న రాజకీయ ప్రస్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎమ్మెల్యే తీసుకొచ్చుకోలేదు, అలాగే వచ్చిన రాజకీయ నాయకులంతా కొత్త వాళ్ళు, కొత్త రాజకీయ నాయకులు రాజకీయ కమిటీలు ఏర్పరచుకొని కొత్తగా వచ్చిన పార్టీ. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మేము చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాం సార్. 2 చోట్ల ఓడిపోయినా గానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడే ఉన్నారు. ఈ రోజుకి ఎక్కడికి వెనక్కి వెళ్ళలేదు. ఆయన సొంత కష్టార్జితం నుంచి తీసుకొచ్చి రైతులకు పంచి పెడుతున్నాడు, బయట ప్రజలకు పంచి పెడుతున్నాడు. ఎవరి దగ్గర డబ్బులు గవర్నమెంట్ సొమ్ములు తీసుకొని గవర్నమెంట్ డబ్బులే ప్రజలకు పంచి పెడుతూ నేనేదో మీకు మంచి చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు. ఆయన సొంత కష్టార్జితం నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు సార్. చర్చ జరిగేది ఏంటంటే జన సైనికులు కావచ్చు, అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల కోసం తన ఆస్తులు అమ్ముకుంటున్నారు అనేది అంటున్నారు. నిజమేనా, వాస్తవమేనది? నిజమే సార్, నిజమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆస్తులు అమ్ముకొని ప్రజలు ఖర్చు పెడతారు. 4 సినిమాలు హిట్ అయ్యాయి, 4 సినిమాల కోట్లు వచ్చేస్తాయి. ఏమి సార్, ప్రజల కోసం కేవలం ఆయన డబ్బుల్ని దేన్ని లెక్క చేయట్లేదు, ఆయన జీవితాన్ని లెక్క చేయకుండా వచ్చిన నాయకుడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి రేపు ఎలక్షన్ కి కొంత డబ్బులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిద్దో అంత డబ్బులు ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత ఆస్తుల్ని అమ్ముకొని ఈ రోజున ఆయన కష్టపడిన డబ్బులే పార్టీకి పెడుతున్నారు. ఈ రోజు కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం మాత్రమే. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన పార్టీ పెట్టుకున్నారు, ఆయన కష్టార్జితం నుంచే ప్రతి 1 రూపాయి ఖర్చు పెడుతున్నారు. ఇంకొకటి చెక్కుల రూపంలో ఎంతో నగదు డబ్బులు ఆఫర్ చేసినా కానీ సీట్ల కోసం అవన్నీ వెనక్కి పంపించిన గొప్ప నాయకుడు ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సార్. వీళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, ఆయనకి ఆవేశంగా మాట్లాడుతున్నారంటే 10 సంవత్సరాల నుంచి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పార్టీని నడుపుతూ క్యాడర్ ని కాపాడుకుంటూ ఆయన ఎన్నో కష్టాలు పడుతూ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. అలాంటి ఆయన్ని
24 సీట్లు తీసుకున్నారు, 30 సీట్లు తీసుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే రైట్స్ మాకు లేవు సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉంది పార్టీ, ఎక్కడ జరగలేదు అన్నది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అన్ని సర్వే చేసి తీసుకున్నారు. ఒక్క సీటు గెలిచినా చాలు టీడీపీ వైఎస్ఆర్సీపీ భయపడటానికి ఒక్క సీటు 24 సీట్లతోటి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేయగలరు వచ్చే ఎలక్షన్ లో. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా వీళ్ళు. రైట్, ఓకే. ఎస్, ఒకసారి ప్రమిళ ఒక వినీల గారి దగ్గరికి వెళ్దాం. టీడీపీ నుంచి వినీల గారు ఉన్నారు. ఎస్ వినీల గారు, గుడ్ మార్నింగ్ అండి. మొదటిగా నిన్న పొత్తులు కావచ్చు, నిన్న సీట్లు సర్దుబాటు అనౌన్స్ చేసిన తర్వాత నిన్న పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అందులో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలను కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీన్ని ఖండిస్తూ చంద్రబాబు నాయుడుది ఓన్లీ గ్రాఫిక్స్ పెట్టుబడులు, జగన్మోహన్ రెడ్డిది నిజం పెట్టుబడులు అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారండి మీరు? మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడరు. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్తే అండి. దీని గురించి మాట్లాడాలి, పెట్టుబడుల గురించి అంటే ఆర్టీఐ వాళ్ళు జనవరి 30వ తారీఖు 2024 సంవత్సరం డైరెక్ట్ గా ఆర్టీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 నెలలు చూసుకుంటే పెట్టుబడులు వచ్చింది కంపెనీలు అయితే 18 కంపెనీలే వచ్చినాయండి. అలానే ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే గనక 9,138 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కానీ గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడతారండి, ఐటీ మినిస్టరు, మేము 16 లక్షల కోట్లకి పెట్టుబడులు వచ్చినాయి వైజాగ్ లో జరిగిన సమిట్ లో, అవన్నీ కూడా ఎంఓయూలు అయిపోయినాయి, అవన్నీ ఒప్పందాలు అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇది ఎవరు ఫేక్ రిపోర్ట్ ఇవ్వలేదండి, డైరెక్ట్ ఆర్టీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. మరి గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు స్వర్గీయులు, ఆయన అసెంబ్లీలో ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 5,13,351 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పారు. ఈ 18 కంపెనీలు కూడా ఏ ఎంఎన్ఎస్సి కంపెనీలు అయితే కాదండి. వచ్చిన కంపెనీలన్నీ కూడా జగన్ గారి ట్యాక్సులకు భయపడిపోయి వెళ్ళిపోయి ఆఖరికి మేము ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో మా కంపెనీ తరపున ఎటువంటి పెట్టుబడులు పెట్టము అని చెప్పి చాలా స్పష్టంగా ట్విట్టర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేసినాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఎంత దిగజార్చేలాగా చేశారు వైసీపీ గవర్నమెంట్ పెద్దలు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకొచ్చినప్పటికీ కావాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలను వారిని వెనుక పంపించే విధంగా చాలా ప్లాన్ చేస్తారు అనేది గతంలో వచ్చినటువంటి చర్చ. ఎందుకంటే పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నది. వినలే గారు, ఎస్ మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. ఎస్ రామ్మోహన్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. 1 సెకండ్ అండి, 1 సెకండ్, సారీ చిన్న నెట్ ప్రాబ్లం వచ్చింది. కంటిన్యూ. హలో, కంటిన్యూ అండి. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారు ఇఫ్ యు డోంట్ మైండ్. సంబంధించిన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కావాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు వారిని వెనుక పంపించే ప్రయత్నాలు చేశారనేది వారు చెప్తున్నారు. కొంచెమన్నా ఇది లాజికల్ గా రియాలిటీగా అనిపిస్తుందా అండి? గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పోలవరానికి ఇన్ని నిధులు ఇవ్వలేదు అని చెప్పి రాసిన సిద్ధాంతం, అలాంటి సంస్కారం ఉన్నది వైసీపీ పార్టీ వాళ్ళకి. 53,000 కోట్లు పోలవరానికి నిధులు అవసరం లేదు, వీళ్ళు పోలవరాన్ని పేటీఎం గా మార్చుకుంటున్నారని కేంద్రానికి లేఖ రాసిన పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ వాళ్ళ ఫార్ములాని టీడీపీ మీద అప్లై చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఏ పెట్టుబడిదారుల్ని, ఏ కంపెనీ వాళ్ళని టీడీపీ వాళ్ళు బెదిరించారు? ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? అధికారంలో ఉంది ఎవరు, వ్యవస్థలు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? అరే దావోస్ కి వెళ్ళి మీరు పెట్టుబడి తీసుకురండి, మీకు అధికారం ఇచ్చింది, ఇవాళ యువత నిరుద్యోగంతో అల్లాడిపోతుందంటే దావోస్ లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టే మేము వెళ్ళలేదు అని చెప్పి నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడిన ప్రభుత్వం ఎవరిదండి? వైసీపీ ప్రభుత్వం కాదా? నిజంగా ఏ పెట్టుబడి, ఏ కంపెనీ వస్తే టీడీపీ వాళ్ళు బెదిరించి వెనక్కి పంపించారు. కియా వాళ్ళు అనుసంధాన సంస్థలు, వాళ్ళవి 16 అనుసంధాన సంస్థలు ఇక్కడ మేము పెట్టము, కేవలం వైసీపీలో ఉన్న ఎంపీల వల్ల వాళ్ళ ఇచ్చే ట్యాక్సులకి బెదిరింపులకి మేము భయపడిపోయి
మా కియాని ఇక ఫర్దర్ గా ఇక్కడ మేము కంటిన్యూ చెయ్యము అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అమర్ రాజా వాళ్ళు చూస్తే రాజకీయాలే కాదు అసలు మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని స్వాగతించింది ఇక్కడ వద్దు అంటే. ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. లల్లు వెళ్ళిపోయింది, అదాని వెళ్ళిపోయింది. ఎవరు పంపించేశారండి ఇవన్నీ? ఎవరు పంపించేశారు? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ చర్యలకి మేము భయపడి మేము భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టమని అలాంటి ఏ పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో ఏ పెట్టుబడిదారి మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టము అని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా? ఇవాళ వాళ్ళకి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విధ్వంసాలే వాళ్ళ సిద్ధాంతాలండి. వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం అధికారంలోకి వచ్చారే తప్ప ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుతో వాళ్ళకి పని లేదు. వైసీపీ పెద్దలకి అసలు పనే లేదు, కేవలం వ్యక్తిగత కక్ష సాధింపులు. జర్నలిస్టుల్ని, మీడియా ప్రతినిధులను కూడా మీడియా గొంతు నొక్కే పనులు కూడా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నంత సభ జరిగిందండి, నిన్నంత సభలో సాక్షి విలేకరులు ఉన్నారు, TV9 విలేకరులు ఉన్నారు, చాలా మంది మీడియా వాళ్ళ అన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ఒక అపశృతి జరిగిందా? ఎవరి మీదైనా దాడులు జరిగినాయా? అధికారంలోకి వచ్చింది కేవలం పోల్చడం, విధ్వంసం, వ్యక్తిగత కక్ష సాధించడం కోసమే అధికారాన్ని చేజిక్కించుకున్నారు వైసీపీ పెద్దలు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు అడిగిన దానికి వారు సమాధానం చెప్తారు వేణు గారు. ఒకసారి మళ్ళీ రామ్మోహన్ దగ్గరికి వెళ్దాము. రామ్మోహన్ గారు నమస్కారం అండి. ఏం చెప్తారండి? ఏపీ రాజకీయాలు నిన్నటి నుంచే ఎన్నికలకు సిద్ధమైనటువంటి పరిస్థితులకు ఉన్నాయి. టీడీపీ, జనసేన ఏకతాటిగా సభ నిర్వహించారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే ట్యాగ్లైన్ తోటి సభలను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సంసిద్ధం అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ యుద్ధమే అనే విధంగా వారు ట్యాగ్లైన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాజకీయాల్లో ఏం చెప్తారండి వీటిని చూస్తే? నవీన్ గారు, మీకు రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు వినిపిస్తుందండి? ఓకే. ఎస్ వేణుగోపాల్ గారు, మీరు కేవలం ఒక ఇబ్బంది ఓకే కంటిన్యూ అండి. ఎస్ కంటిన్యూ అండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని సభలు పెడితే మేము సిద్ధమే అని పక్కనే పోస్టర్లు నిలిచాయి పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం అంటున్నారు. వాళ్ళు సిద్ధమే వారి మీద, వీటి యుద్ధమే వారి మీద అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధం అన్నా రేపు ఎన్నికల కోసమే, రేపు అధికారం కోసమే, వీడు యుద్ధం అన్నా ఎన్నికల కోసమే, అధికారం కోసమే. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఏమిటి? ఈ 10 ఏళ్లుగా జరిగింది ఏమిటి? ఈ 10 ఏళ్లలో ఎవరి పాపం ఎవరిది ఎంత? తిలా పాపం తలా పిడికడు అన్నట్టు 5 ఏళ్లు టీడీపీ, 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉన్నది. రాష్ట్రానికి ఏం వరకు పెట్టారని ప్రజలు అడుగు స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సిద్ధమన్నా యుద్ధమన్నా వాళ్ళ పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి సభ గురించి మాట్లాడతానండి. జెండా సభ, జెండాల సభ, 2 జెండాలు కలిస్తే సభ. మనకు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, 40 ఏళ్ల ఇండస్ట్రీ, మొత్తం మీద ఆయన మాట్లాడారు. చెప్పండి సార్. రామ్మోహన్ గారు, మీకు కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ వేణుగోపాల్ గారు, ఒకటి జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పేది ఒకటే, వైకాపా గెలిచిన తర్వాత అందులో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతలు, స్మగ్లర్లు, రౌడీలు ఉన్నారు, కావాలని చెప్పి రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వారు చేసినటువంటి కామెంట్స్. నవీన్ గారు, మీరు అడిగిన సమాధానం చెప్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా విమర్శించారు, ఏదైతే పరిశ్రమలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ రాలేదని. అంటే మేము చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారికి ఒక మురి శాపం ఉంది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోతుందని. అదే విధంగా వాళ్ళ నాయకులకు కూడా వచ్చినట్టుగా ఉంది. ఈ రోజు పారిశ్రామిక వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3వ స్థానంలో ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 22వ స్థానంలో ఉంది. ఇది ఏదైతే కేంద్రం ఇచ్చిన నివేదిక కాదా? అదే విధంగా పరిశ్రమలు 67,000 కోట్లు పెట్టుబడులు వస్తే 127 పెద్ద పరిశ్రమలు వస్తే 85,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇది కేంద్రము రాజ్యసభలో చెప్పిన లెక్కలు ఇవన్నీ.
అదే విధంగా జిఎస్టిపి వృద్ధి రేటు వైఎస్ఆర్సీపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 22వ స్థానంలో ఉనింది. అదే ఈజీ ఆఫ్ బిజినెస్ గత 4 సంవత్సరాలుగా ఏపీలో భారతదేశంలో ఏపీ ఫస్ట్ ప్లేస్ వస్తాను. అదే విధంగా తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 17వ స్థానంలో ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 9వ స్థానానికి వచ్చింది. ఇవన్నీ వృద్ధి కదా కాగ్ రిపోర్ట్లు, కేంద్రం మీద ఇచ్చిన నివేదికలు. కానీ వీళ్ళన్నీ మబ్బి పెట్టి మారేడికాయ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేయలేదు, కానీ మాకు మాత్రం 175 నియోజకవర్గాలను అభ్యర్థి పెట్టడానికి అభ్యర్థి లేరు. అదేవిధంగా 175 పోలింగ్ ఏజెంట్ లేరు, బూత్ లెవెల్ ఏజెంట్ లేరు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటుంటారు. మేము చెప్పడం ఏమంటే ఈరోజు సంక్షేమం చేశాము, అభివృద్ధి చేశాము కాబట్టి 175 నియోజకవర్గాలు ఒకే పార్టీ ఒకే ఫ్యాన్ గుర్తుపైన మేము అభ్యర్థులు పెడుతున్నాం. వీళ్ళే ఒప్పుకుంటున్నారు స్టేజ్ ఎక్కి మాకు బూత్ లెవెల్ ఏజెంటే లేరు, మేమెట్టో ఒకే పార్టీగా పోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు అంటే వీళ్ళకి శక్తి సామర్థ్యాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆరోపణలు బురదజల్లే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటారు. ఆయన అవినీతి పరుడు, ఆయన అక్రమార్కుడు, ఆయన అభివృద్ధి చేయలేదు అని ఇలాంటి విమర్శలతో ఈ రోజు రాష్ట్రంలో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారే. కానీ వీళ్ళకి బలం ఉంటే నిజంగా వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా మాకు బలం లేదని. మేము చెప్పడం కాదు, పవన్ కళ్యాణే స్వయంగా మాకు 175 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్ లేరు, పార్టీలో బలం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని చూసే భయపడి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే రోడ్లు వేసే పరిస్థితి ఉంది సార్. ఈ ప్రయత్నం అనేది వీళ్ళు వాపు చూసి బలం అనుకుంటున్నాడు. కానీ పవన్ కళ్యాణే స్వయంగా చెప్తున్నాడు నేను 2 చోట్ల నిలబెడితే 2 చోట్ల గెలవలేదు, అలాంటి వ్యక్తిని నేను ముఖ్యమంత్రి అవుతాను, 5% ఓట్లు లేవు నాకు, అదేవిధంగా 170 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఒప్పుకుంటాడు. అలాంటప్పుడు వీళ్ళు ముందు వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తామనుకోవడం అసాధ్యం. అంటే ఈ పొత్తులతోటి వెనుగల్ ఈ పొత్తులతోటి ఎప్పుడైతే ఈ కూటమి ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక భయం అనేది పట్టుకున్నది అనేది బయట వార్తలు వినిపిస్తున్నది, వాస్తవమేనా? నవీన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడితే ఒకే పార్టీ పైన ఒకే గుర్తు పైన 175 నియోజకవర్గాలు అభ్యర్థి పెట్టగలుగుతాడా? వీళ్ళలాగా తెలుగుదేశం బీజేపీ కోసమో జనసేన కోసమో లేదా తెలుగుదేశం కోసమో కాంగ్రెస్ కోసమో కమ్యూనిస్ట్ కోసమో వేచి చూస్తారా? వీళ్ళు 10 మంది కలిసి వచ్చే వాళ్ళు వీళ్ళు భయపడుతున్నారా? సింగల్ గా వచ్చే వ్యక్తి ఆయన భయపడుతున్నాడా? వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం. స్వయంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నాడు కదండి మాకు ఏజెంట్ లేరండి. మళ్ళీ బలం నుంచి వచ్చిన వాళ్ళకి 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా మీసాలు తిప్పుతారు, తొడలు తప్పుతారు. అది ఎంతవరకు సభలో సరే ఓకే అంటే మరి అంత ధైర్యం ఉండి అంత గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యే కాదు, డిపాజిట్ రాలేదు. పార్టీ కాదు, నాయకులను తెచ్చుకున్న పార్టీ. వీటికి వగలేనప్పుడు వీళ్ళకి సిగ్గు సరం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకొని మీరేదో నాయకులు సృష్టించినట్టు ఎట్లా మాట్లాడతారండి? సామాన్య ప్రజలు నాయకులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అభ్యర్థులు లేరు, లేరు కనుక ఈ రోజు వాళ్ళు కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము బయట వస్తే లేదు, మేము సిద్ధం నెలకు ముందే పోటీ పెడుతున్నాం. వీళ్ళకి ఇప్పుడు కూడా 175 అభ్యర్థి పెట్టడానికి సిద్ధం లేదని రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి తెలుస్తా ఉంది. అభ్యర్థులు లేకపోయినా 175 స్థానాల్లో
మేము క్యాండిడేట్స్ నిలబెట్టకపోయినా 24 స్థానాల్లో నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం ఖాయం. సిద్ధం దేనికంటే ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారని నెల ముందే చంద్రబాబు నాయుడు చెప్పాలి వీళ్ళు ఇప్పుడు. ఓకే, మీరు అడిగిన సమాధానం చెప్తారు. ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇందాక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రామ్మోహన్ గారు ఏం చెప్తారండి? ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు నిన్నటి నుంచి వేడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సిద్ధం ఇక యుద్ధానికి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు మీ విశ్లేషణ? ఎవరి మీద సిద్ధం, ఎవరి మీద యుద్ధం అని నేను అడుగుతున్నాను ప్రజలతో. ఎందుకంటే గత 5 ఏళ్ళు, మొదటి 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు ఉంది. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట తీసుకొచ్చింది ఏమైనా ఉన్నదా అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే పోలవరం నిర్మాణాలు కానీ పూర్తి కాలేదు, అమరావతి 3 రాజధానుల సంగతి ఇట్లా తీసుకుపోయింది, అట్లాగే మనకు ఉక్కు కర్మాగారం కడప కానీ, అంటే పోర్టులు కానీ, అట్లాగే మనకు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ మీద కానీ స్పష్టత లేకుండా కేవలం మేము అధికారంలో రావాలని వాళ్ళు పోరాడుతున్నారని నేను అనుకుంటాను. కాకపోతే 10 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం, అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. నిన్న జరిగిన సభలో హైలైట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపిక్ గా ఆయనను హైలైట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఎప్పుడు కూడా ముఖ్య అతిథి చివరికి మాట్లాడతారు కనుక వారిని మాట్లాడమన్నారు. సరే, వారు తొడగొట్టడాలు, వారి ఆవేశ ప్రసంగాలు మనకు కొత్త కాదు, కానీ కొన్ని వాస్తవాలు ఆయన ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ మనం అభినందించాల్సింది ఏంటంటే తనకున్న బలం ఏంటి, బలహీనత ఏమిటి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ప్రజల పక్షంగా ప్రజల ముందు చెప్తున్నారు. దాన్ని అభినందించాలన్న. అంటే ఒక రాజకీయ నాయకుడు సిగ్గు లేకుండా నా తిగ్గుండే తర్వాత సంగతి నేను ఆ జోలికి పొందాను కనుక ఆయన తన బలాలు చెప్పిండు. తన కార్యకర్తల బలం ఉంది, కానీ ఆ వాళ్ళే ఓటు వేయలేదు అని చెప్పారు. ఆయన 2 సార్లు ఓడించాలని చెప్పారు, 2 చోట్ల ఓడించాలని చెప్పారు. ఇప్పుడు జరగాల్సింది ఎందుకు కూడా చెప్పారు. నేను ఎందుకు తెలుగుదేశంతో కలిశాను, బీజేపీతో కూడా ఎందుకు కలవాలనుకుంటున్నాను, బీజేపీ ఉంటే రేపు పొద్దున రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ సాధిద్దామని అనుకుంటున్నాను అన్నాడు. సరే, ఆవేశపూరిత ప్రసంగాలు కొన్ని మాటలు దొరుకుతాయి, ఇటు దొరుకుతాయి, అటు దొరుకుతాయి. ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందండి. ఒకసారి చాలా చెప్పాలి. 1 minute లో మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. వినీల గారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా వాటిని ఖండించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వైఎస్సీపీ నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రులు ఈరోజు మీడియాతోటి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలా పీట్ చేయబోతున్నారు? నిన్న ఆల్రెడీ జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు కదండి. జోగి రమేష్ గారికి అసలు ఆయన ఏ శాఖ మంత్రో ఆయనకే తెలియదు. ఆయన ఒక హౌసింగ్ శాఖ మంత్రి అయి ఉండి ఆయనకి ఏ శాఖ మంత్రో ఆయనకే తెలియదు. అది మనం మీడియా ముఖంగా కూడా చూసాం ఆ విజువల్స్. అలానే పార్లమెంట్ లోనే చెప్పారు, మేము నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లు నిర్మించడంలో వెనకబడిపోయింది అని చెప్పి వీటి గురించి మాట్లాడరు. మరి పేర్ని నాని గారు గతంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అంటే పక్క రాష్ట్రాల్లో కూడా పండుగల సీజన్ అప్పుడు కానివ్వండి, ఏదైనా ట్యాక్సుల రూపంలో అయినా టికెట్ ఛార్జెస్ లో చాలా వ్యత్యాసం ఉండేది. వాటి గురించి మాట్లాడరు. ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి మాట్లాడరు. ఏ మంత్రి అయినా, కొడాల నాని గారు ఉన్నారు, ఆయన సివిల్ సప్లై మంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఆయన ఏ రోజు కూడా తుఫాన్ వచ్చినప్పుడు కృష్ణా జిల్లాలో 2 సార్లు తీవ్ర తుఫాన్లు వస్తే ఎంతమంది రైతులకి నష్టపరిహారం ఇచ్చాము అనేది మాట్లాడరు. ప్రకృతి విపత్తుల గురించి, ధరల స్థిరీకరణ గురించి ఏ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడరు. రోజా గారు ఉన్నారు, ఆవిడ మరి పర్యాటక శాఖ మంత్రి, ఆవిడ పర్యటించడమే తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన అభివృద్ధి చేసింది ఏమీ లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయితే పబ్లిక్ మీటింగ్ లో ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ అండి పిల్లలంటే, అలాంటి స్టూడెంట్స్ ముందు
ఇలా ప్రతిపక్ష నాయకులు నన్ను ఏమీ చేయలేరు అంటే మేము ఒక ఆడపిల్లగా మేము మాట్లాడడానికి కొంచెం మా సంస్కారం అంటొస్తుంది. నన్నేమి అలాంటి మాట్లాడి మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ శాఖ గురించి మాట్లాడరు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం మాట్లాడతారు. వీళ్ళు దాడులు చేస్తే మా వాళ్ళకి బీపీలు ఉన్నాయి కాబట్టి కొంచెం దాడి చేశారు అని చెప్పి సమర్థించే ఒక అంటే చేతగాని ముఖ్యమంత్రి వీళ్ళు ఇవాళ విమర్శిస్తారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు పెట్టి ప్రజావేదిక నిర్మిస్తే కేవలం కక్ష సాధింపు చర్యతో ఇవాళ ప్రజావేదికను కూల్చివేశాడు. ఇందాక ప్యానెల్ తో మాట్లాడుతున్నారు వైసీపీ పెద్దలు, చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్తే శాపం ఉంది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటండి, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే శాపమా? నిజాలు చెప్పితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయనకి అది శాపమా? సంపూర్ణ మద్యపాన నిషేధం లేదా తర్వాత దశల వారీగా అన్నారు. నేను మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తా అన్నారు. ఎక్కడ చేశారు? ఇవాళ మద్యమే ప్రధాన ఆదాయ వనరు అని చెప్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు మమ్మల్ని కూడా మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు 13,000 కేటాయించారు. మరి రైతు భరోసా కేంద్రంతో పని లేకుండా 13,500 ఈ మేనిఫెస్టోలో ఉన్నవేదండి. ఇవాళ ఏమిస్తున్నారండి? కేవలం 6,500 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ రోజున డ్వాక్రా మహిళలకి 10 లక్షల రూపాయల వరకు లోను 0 వడ్డీ ఇస్తామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలకి 5 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తే దాన్ని వాళ్ళ 3 లక్షల రూపాయలకు కుదించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ధరల స్థిరీకరణ, అలానే ప్రకృతి విపత్తులకి 4,000 కోట్లు అన్నారు. ధరల స్థిరీకరణ అన్నారు. ఎక్కడండి ధరల స్థిరీకరణ? ఇవాళ నిత్యావసర సరుకులు ఆకాశాలు పట్టుతున్నాయి. మేమే అన్నారు. పోలవరం ఇవాళ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా మాకు తెలియదు అని చెప్పి మాట్లాడే బాధ్యత రహితమైనటువంటి ఇరిగేషన్ మినిస్టర్ 3 రాజధానులు అన్నారు. కర్నూలు జేఏసీ వాళ్ళని పిచ్చోళ్ళని చేశారు. సుప్రీంకోర్టులో చెప్పారు న్యాయ రాజస్థాని మేము కర్నూలు ప్రపోజల్ లేదు అని చెప్పి. కర్నూలు జేఏసీ వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగారా? కుప్పంలో సెట్టింగ్ వేశారు, సెట్టింగ్ తీశారు. తిరుపతిలో సెట్టింగ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ లో వేస్తారు, సెట్టింగ్లు తీస్తారు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు వీళ్ళు. ప్రతిదీ సెట్టింగ్లే. అదేమంటే బటన్ నొక్కుతున్నా. దేంట్లో బటన్ నొక్కుతున్నారండి మీరు? రాప్పాడులో 4వ విడత డ్వాక్రా మహిళలకి డబ్బులు రుణాలు వేశారు. ఇంతవరకు పడ్డాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సకాలంలో శాలరీలు ఇవ్వగలుగుతున్నారా? వాస్తవాలు సంక్షేమం చేయాలి, కేవలం సంక్షేమం అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ ఏంటి? ఇవాళ క్రైమ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. క్రాప్ హాలిడే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్. ఇవాళ అంధకార ఆంధ్రప్రదేశ్ 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆ రోజు ఏమన్నారు? నేను అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచను అన్నారు. 9 సార్లు రికార్డు స్థాయిలో పెంచాడు. 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. చెత్త మీద పన్ను ఏంటండి? ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేదండి చెత్త మీద పన్ను. ఇవాళ సామాన్యులు నడ్డి విరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవాళ మాట్లాడుతున్నారు కదండి. 8 విడతలు లిస్టు రిలీజ్ చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇవాళ జనసేన వాళ్ళకి పోలింగ్ ఏజెంట్ లేరని అంటున్నారు. అసలు మీ దగ్గర ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నారు, ఎంపీలు లేరు. ఇవాళ మీ పార్టీ నుంచి బాబో ఇలాంటి విధ్వంస ప్రభుత్వంలో మేము ఉన్నాము, మళ్ళీ మేము ఏ ముఖం పెట్టుకుని ప్రజాస్వామ్యంలోకి వెళ్తాము, మేము ఇచ్చిన హామీలు మేము అమలు చేయలేదు, మా ముఖ్యమంత్రి ఒక్క అపాయింట్మెంట్ మాకు ఇవ్వడు అని చెప్పి మేము అసంతృప్తితో ఉన్నాము, మా నియోజకవర్గాల్లో మాకు మొహాలు చెల్లట్లేదు అని స్వయాన వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలే ఇవాళ వలస వెళ్తున్నారు పార్టీల్లోకి. దాని గురించి మాట్లాడుకోండి, దాని గురించి మాట్లాడండి మీరు. చెప్పండి.
మీరు వాస్తవాలు మాట్లాడండి, ప్రజలు నమ్ముతారు. మీరు వాస్తవాలు మాట్లాడండి. ఈ 4 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు వచ్చారు. 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర 40,000 కోట్లు దోచుకున్న దాని మీద ఉన్న శ్రద్ధ, వైజాగ్ దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్ లో మీరు ఏ రోజు ప్రశ్నించలేరు. పోలవరం నిధుల గురించి అడగలేరు. రాజధానులు అంటే మీరు మా రాజధాని అంటే మీ రాజధాని ఏదో మీకు స్పష్టత లేదు, మేము నిధులు ఇవ్వలేమని చెప్పేశారు. దేని గురించి? రైల్వే జోన్ గురించి మీరు మాట్లాడగలరా? రాష్ట్రం కోసం మీరు అన్ని చేస్తుంటే 23 సీట్లు ఎందుకు ఇచ్చారు దాన్ని చెప్పండి. ఫస్ట్ 2014 నుంచి 2019 వరకు మీరు రాష్ట్రాన్ని విరగదీస్తుంటే 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? మీకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? మీరు బాబాయ్ హత్య కేసు సింపతి, కోడికత్తి శ్రీను సింపతి, నేను యువకుడిని, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఇచ్చారు. ఏం చేశారు? ఎవరు ఏం చేశారు? మీరు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ మీ అధీనంలో ఉన్నాయి. 6,5 లక్షల కోట్ల అవినీతి పుస్తకాలు ప్రచురించారు. కనీసం ఇవాళ 60,000 కోట్లు కూడా మీరు నిరూపించలేదు. ప్రజలు మీకు ఒక ఛాన్స్ ఇస్తే మీరు వేసిన నిందను మీరు నిరూపించగలిగారా? Who killed బాబాయ్? అబ్బాయి killed బాబాయ్ అనేది ప్రతి తెలుగు వారికి స్పష్టంగా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని స్వయాన వాళ్ళ తోబుట్టువులు తల్లి గారే నమ్మట్లేదు. అది స్పష్టంగా తెలుసు. ఇతను ఏమిస్తాడు అనేది ప్రతి మహిళకి 1,400 రోజులు జైల్లో పెట్టినట్టు పెట్టేశారు. మీరు మాట్లాడింది ఒక ఛాన్స్ ప్రత్యేక హోదా మన హక్కు. మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ రాయలసీమలో ఇవాళ వలస వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వలస వెళ్ళిపోయే వాళ్ళు పరువు ప్రాంతంగా మిగిల్చేశారు ఈ 4.5 సంవత్సరాలు. వేణుగోపాల్ గారు, మీ నాయకుడు 70 సంవత్సరాలు ముసలాన్ని రమ్మనేది 70 సంవత్సరాలు ఉన్న యువకుడు, 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టాలంటే పోగలేడు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి భయం, ప్రజల్లోకి రాలేడు. గుడికి వెళ్ళాలంటే ఏంటంటే మీరు మాట్లాడుతున్నారా? రామ్మోహన్ గారు ఏ చెప్తారండి? మీ విశ్లేషణ ఏం చెప్తారండి ఏపీ రాజకీయాలపై? నిజమే చెప్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు అంటున్నాను నేను. ఒకరి మీద ఒకరు ఎవరైతే ఆరోపణలు చేసుకుంటున్నారో, మొదటి 5 ఏళ్లలో తెలుగుదేశం ఏం చేసింది, ఏం చేయలేదు అనేది వైసీపీ చెప్తుంది. ఈ 2 5 ఏళ్లలో వైసీపీ ఏం చేసింది, ఏం చేయలేదు అనేది టీడీపీ, జనసేన చెప్తుంది. జనసేన ఈ 10 ఏళ్లుగా అధికారంలో లేదు, ఎప్పుడు కూడా మద్దతు ఇస్తున్నది బయట నుంచి. వరంగా చెప్పాలంటే రెండోసారి విడిపోతే చెడిపోతాం చూశారు. మొదటిసారి కలిసి ఉంటే కలసుకొని చూశారు వాళ్ళు. కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. రెండోది ఏంటంటే అందరూ ఎక్కువ పెట్టాల్సిన బాణం ఎవరి మీద అంటే బీజేపీ మీద కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీని పక్కన పెట్టి బీజేపీ మద్దతు ఇస్తూ, మరి పక్కన పెట్టండి, పక్కన పెట్టి కూడా కాదు, మద్దతు ఇస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ అడగాల్సింది ఎవరిని, అడిగేయాల్సింది ఎవరిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఎవరితో మాట్లాడాలనేది పక్కన పెట్టి అందరూ బీజేపీకి మద్దతు చేస్తున్నారు కదా. సమస్య అక్కడ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు 4-5 ఉన్నాయి. ప్రత్యేక హోదా కావచ్చు, అది ముగిసిన అధ్యాయం నేను అంటున్నాను. కాదు అంటున్నారు వీళ్ళు, మళ్ళీ దాన్ని చెప్తున్నారు. అట్లాగే పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, ఎప్పుడు డెడ్ లైన్స్ అన్ని అయిపోయినాయి. అట్లాగే 3 రాజధానుల సమస్య కొత్తగా తెచ్చుకున్నారు, అది లేకుండే గతంలో మొదటి 5 ఏళ్లలో. మొత్తం ఇంకో 10 ఏళ్లు నేనే అధికారం ఉంటానని చెప్పి మనకు చంద్రబాబు నాయుడు గారు భావించారు. కొంత చేయాల్సిన స్పీడ్ లో చేయలేదు, ఆరోపణ ఉంది.
ఈ 5 ఏళ్ళు కూడా ఏం చేశారంటే ఏం లేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. అందుకని వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సిద్ధం అంటే యుద్ధం అంటే ఎవరి మీద సిద్ధం ఎవరి మీద యుద్ధం అని అడుగుతున్నాను నేను. ప్రజల సమస్యలు పక్కన పెట్టి 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ కునారిల్లిపోతుంటే అభివృద్ధిలో వెనకబడతనం ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళని నేను అడుగుతున్నాను స్పష్టంగా. ప్రధానమైన అంశాలే రేపు ఎన్నికల్లో వచ్చేది ఇదే అంశాలు వస్తాయని. ప్రత్యేక హోదా సంగతి వస్తుంది, బీజేపీని ఏమడుగుతారు అట్లా. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బీజేపీ కూడా కలిస్తే కొన్ని అడుక్కోవచ్చు అంటున్నారు. అడగడం ఎంత అడుగుతా ఎన్నిసార్లు అడుగుతూనే ఉంటాం. మొదటి 5 ఏళ్ళు అట్లాగే జరిగింది కదా. మొదటి 5 ఏళ్ళు అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చారు కదా. అక్కడ ఇక్కడ వాళ్ళు టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఉమ్మడిగా ఉంది కదా కేంద్రంలో రాష్ట్రంలో. జరగాల్సింది పక్కన పెట్టి పార్టీలు ఒకరి మీద యుద్ధాలు ప్రకటించుకుంటే లాభం లేదు అంటున్నాను. ఈ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే తను బలహీనతలు చెప్పిండు, తరాలు చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు. 10 సీట్లు 24 సీట్లు ఎందుకు తీసుకున్నారంటే మంచి వివరణ ఇచ్చాడని అంటున్నాడు. ఎందుకు వివరణ ఇచ్చిందంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. బొల్లినేని సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా అన్నారు కదా, వాళ్ళకి కాదు సమాధానం వేరే వాళ్ళకని అనుకుంటూనే పవన్ కళ్యాణ్ ఇంకో 2-3 నిమిషాలు నిస్సిగ్గుగా చెప్పేసిండు. అంటే ఒకరిని చెప్పానంటే అనుభవం లేదు కనుక ఉన్న నిజాలు చెప్పేసిండు. నాకు పార్టీ బలం లేదు, నాకు వ్యక్తి బలం లేదు, నాకు పైనుంచి మనకు వారసత్వ బలం లేదు అనుకుంటూనే టీడీపీని కూడా తిట్టిండు ఆయన. ఒక రకంగా చెప్పానంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నారు, ఆ బలం కూడా నాకు లేదు అంటున్నా. అంటే 40 ఏళ్ళ అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు గారు లాగా పార్టీని మెయింటైన్ చేయలేదు నేను అని చెప్పారు కదా ఆయన. రెండు చెప్పారు ఆయన. అందుకని నేను ఏమంటున్నాను, ఆయనకి రాజకీయ అనుభవం లేకపోయినా కొన్ని విషయాలలో ప్రజల ముందు వాస్తవాలు పెట్టిండు. ఈ వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. జనసేనను ఎందుకు ఓడించడం, మీరు ఓడించకపోతే నేను కనీసం 10 సీట్లైనా మొన్న గెలిపిస్తే వాళ్ళు నాకు బార్గెనింగ్ పవర్ పెరిగేది కదా అన్నారు కదా. అందుకని పొత్తులో తాను తగ్గారని స్పష్టంగా తన కార్యకర్తలకే కాదు సమాజానికి కూడా సందేశం ఇచ్చింది. అందుకని జరగాల్సింది వాట్ నెక్స్ట్ ఆలోచించండి అంటున్నాను. రేపటి ఎన్నికల్లో ఏది ఎజెండా కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఎజెండా కావాలా, లేకపోతే నాయకులు పార్టీల భవిష్యత్ ఎజెండా కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. నాయకులు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేరు. ఎందుకంటే నవీన్ గారు రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చారు కదా. 5 ఏళ్ళు వాళ్ళకి 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు కదా. ఎందుకు తీసుకుపోయింది పొత్తు, ఎందుకు మళ్ళీ కలిశారు, ఎందుకు రేపు పొద్దున ప్రజల పక్షాన బీజేపీని ఎందుకు అడగలేకపోతున్నారు? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ఏమో హామీలు ఇచ్చి ఊరుకుంది, అధికారంలోకి రాలేదు. ఈ 10 ఏళ్ల అధికారంలో బీజేపీ ఉంది కదా. బీజేపీని ఎందుకు అడగలేకపోతున్నారు? బీజేపీకి అన్ని పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి? రేపు పొద్దున ఈడీ దాడుల కోసం జగన్మోహన్ రెడ్డి, లేకపోతే మళ్ళొకసారి మనం కలిసి పనిచేయకపోతే అధికారంలోకి రాము కనుక ఇవాళ టీడీపీ చావోరేవో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. జనసేనకు కూడా జీవన మరణ సమస్య ఇది. ఇవాళ గెలవకపోతే మళ్ళీ ఇంకెప్పుడు కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. కనుక ఈ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు బీజేపీని నిలదీయాలి. రేపు పొద్దున అధికారంలోకి అదే వస్తుంది గ్యారంటీ. అందరూ అంటున్నారు ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయి, రోజు పునారీలు పోతుంది, కొంచెం బలం పెరుగుతున్నట్టు బలం తగ్గుతుంది. కనుక రేపు పొద్దున నిలదీయాల్సింది ఎవరిని అంటే బీజేపీని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎవరంటే వాళ్ళు నిలదీయాలి. తమిళనాడు రాజకీయాలు చేద్దామా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇట్లాగా మనం కొట్లాడుకుందామా అని ఈ పార్టీలు ఆలోచించుకోవాలని నేను ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే గతంలో కూడా చూసాం, అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ బీజేపీకి ఫుల్ ఫ్లెజ్ గా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ కూడా ఫుల్ ఫ్లెజ్ గా సపోర్ట్ చేస్తారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయోజనాలని తీసుకురాలేకపోయారు అనేది వారు చెప్తున్నారు. వేణుగోపాల్ గారు ఏం చెప్తారండి? సార్ నవీన్ గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు విశ్లేషకులు చెప్తున్నారు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వారసత్వంగా ఆయన 16 నెలలు జైల్లో గిఫ్ట్ గా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అయిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలుగా అనగదొక్కాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ చేసిన కుట్రలతో 16 నెలలు జైల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అయితే పారిపోయింటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దానికి ధీటుగా నిలబడుకొని ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నుంచి ఈ రోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి 151 సీట్లతో రావడం జరిగింది. ఆ ఓపిక, ఆ సహనం ఉందా పవన్ కళ్యాణ్కి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో బర్డెన్స్, ఎన్నో ప్రెజర్స్ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వ్యతిరేకించినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు. ఆయన అవసరం కొద్దీ ఎవరితైనా పొత్తు పెట్టుకుంటాడు. అవసరం తర్వాత ఆ పొత్తుకు ఒక వెన్నుపోటు పడొచ్చాడు. ఇక్కడ అంతగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు 10 ఏళ్లుగా. ఎవరు సపోర్ట్ లేదు, ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేదు. అదే విధంగా వారసత్వంగా ఆయనకు వచ్చింది ఏమీ లేదు. 16 నెలలు జైల్లో గిఫ్ట్ తప్ప. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. ఆయన వ్యక్తిత్వం ఏముందండి? తెలుగు అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు, ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ
ఎక్కడైనా కానీ 2019లో ఆ రోజు ఉమ్మడిగా వచ్చి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడా? విభజన చేయకుండా ఆ రోజు చంద్రబాబు చేశాడు. ఈ రోజు ఆయన చెప్తున్నాడు ఆయన బలం గురించి, నేను మీసాలు చెప్తాను, తొడలు చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అంతు చూస్తాను అంటున్నాడు. కనీసం నీకు 175 నియోజకవర్గంలో బీఎల్ వ్యక్తివి నువ్వు ఆ విధంగా చంద్రబాబు అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నావే తప్ప, చంద్రబాబు నాయుడు నీకు అడ్డం ఉన్నాడు, చంద్రబాబు నాయుడు నీకు ఎక్కడ సపోర్ట్ ఉన్నాడే తప్ప నువ్వు మీసాలు తిప్పడం, నీ తొడలు తట్టడం, రెండుగా చీల్చేస్తారు 2020 రాష్ట్ర ప్రజలు, రెండుగా చీల్చేపోతారు ఈసారి. సార్ 2014 మీరు హామీలు ఇచ్చారు సార్, ఒక్క హామీ అన్న అమలు చేశారా? ఒక్క హామీని అమలు చేసిన వీళ్ళకి ఎందుకు 23 సీట్లు ఇచ్చారు? రాష్ట్ర ప్రజలకు తెలియదు వీళ్ళు చేసిన అభివృద్ధి. పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు వీళ్ళ అవినీతి గురించి, వీళ్ళ అక్రమాల గురించి, వీళ్ళు. ఓకే వెరీ గుడ్. ఓకే అండి. ఎస్ విల్లు గారు చివరిగా ఏం చెప్తారండి? నిన్న జెండా ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవటం కోసమే పొత్తు అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారండి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ అంటే వెనకబడిపోయిన రాష్ట్రం, క్రైమ్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అంధకార ఆంధ్రప్రదేశ్, కరువు ఆంధ్రప్రదేశ్, మాదక ద్రవ్యాలకి నిలయంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రేపు రాష్ట్ర భవిష్యత్తు నిర్మించుకోవాలి అంటే రావాలి. ఎస్ విల్ల గారు, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేసింది కూడా చంద్రబాబు నాయుడు అనేది వారు చెప్తున్నారు. 12 లక్షల కోట్ల రూపాయల అప్పు కాగ్ వారు నివేదిక ఇచ్చి ఇక ఫర్దర్ గా మేము ఎటువంటి అప్పులు ఇవ్వలేము అని చెప్పి ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది అని చెప్పే పరిస్థితి ఎవరు ప్రభుత్వ హయాంలో వచ్చిందండి? దిగిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలతో ఉన్నారు. ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలు ఏమి మీరు నిర్మించారు? సహకరించకపోయినా రాష్ట్ర నిధులతో నిర్మించాము, అలానే అమరావతి నిర్మించాము, పెట్టుబడులదారులను తీసుకొచ్చాము, రెవెన్యూని జనరేట్ చేశాము. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు తీసుకురావటం కాదండి. ఆర్థిక శాఖ మంత్రి గారి పని ఏంటంటే ప్రతి నెల ఢిల్లీ మేము కొత్తగా ఎటువంటి వనరులను రిక్రూట్ చేసుకోము అని చెప్పి 50,000 టీచర్ ఉద్యోగాలు ఉంటే కూడా పోస్టులు ఖాళీ ఉంటే మేము తీసుకోము అని చెప్పి హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గర మీరు అగ్రిమెంట్ తీసుకుని 2,000 కోట్లు తీసుకొచ్చింది, అప్పు తీసుకొచ్చిన దుస్థితి ఎవరిదండి? మద్యం బాండుల్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది ఎవరండి? నెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పట్టిసీమ నిర్మిస్తే 4 జిల్లాల వాళ్ళు సకాలంలో పంటలేయగలుగుతున్నారు. 4,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వచ్చింది పట్టిసీమ నిర్మించడం వల్ల. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ వల్ల 2,000 కోట్ల రూపాయల బాండ్ వాల్యుయేషన్ వచ్చింది. కియా మోటార్స్ లాంటి వాటిని తీసుకురావటం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగి గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో అక్కడ రెవెన్యూ జనరేట్ అయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. టుమారో అనేది ఒక ఆర్టికల్ ఉందండి. కాదండి, మన్మోహన్ సింగ్ లాంటి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. కేవలం ప్రతి నెల వెళ్ళటం అప్పులు తీసుకురావటం, నెల వెళ్ళటం అప్పులు తీసుకురావటం, గవర్నమెంట్ జీతాలు ఇవ్వటం, పెన్షనర్స్ కి జీతాలు ఇవ్వటం. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది, 12 నెలలు జైల్లో పెట్టింది, అవినీతి జరిగింది, ఆర్థిక నేరస్తుడు అన్న ఒక కారణంగా సార్ ఊరకనే ఆయన మీద ఏమి ద్వేషంతో ఆయన్ని జైల్లో పెట్టలేదు. అలాగే వేణుగోపాల్ గారు అన్నట్లు అట్లాగే జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా ఈ రోజు 10 ఏళ్ల పాటు రాజకీయ ప్రస్థానంలో నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. ఓడిపోయినా నిలబడున్నారు. ఆర్థిక జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ లేదంటే మంత్రుల్ని చుట్టూ పెట్టుకొని ఆయన చేస్తున్న రాజకీయం అంతా ఇంత కాదు. ఒక్కడు చాలు, విధ్వంసం చేయడానికి ఒక్కడు చాలు, విధ్వంసం చేయడానికి ఒక్కడు చాలు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చాలు.
ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు 2014లో పొత్తు పెట్టుకున్న తర్వాత క్వశ్చన్ చేసిన తర్వాత మళ్ళీ సింగిల్ గా వచ్చిన అన్ని పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి విమల గారు, థ్యాంక్ యూ అండి ప్రమిళ గారు, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు. ఇది వాటి మార్నింగ్ ఎడిషన్. కీప్ వాచింగ్ 9.